రేపు శనివారం పైగా ఏకాదశి రోజు ఈ దీపంలో ఒక్కటి వేసి కనుక మీరు దీపాన్ని వెలిగిస్తే మీకు ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా కూడా అన్నీ పోయి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీకు డబ్బే డబ్బండి. మీ యొక్క జాతకానికి కానీ మీ యొక్క జీవితానికి కానీ ఇక తిరుగుండదనమాట. ఎందుకంటే శనివారం రోజు ఏకాదశి కలిసి రావడం అనేది చాలా విశేషం. శనివారం రోజు ఏకాదశి రోజు ఈ ఒక్కటి వేసి మీరు దీపాన్ని వెలిగించి చూడండి. మీరు ఇప్పటి వరకు అనుభవిస్తున్న జీవితానికి ఈ దీపం పెట్టిన తర్వాత మీరు అనుభవిస్తున్న జీవితానికి చాలా మంచి తేడా వస్తుందన్నమాట. మీరే ఆ తేడాని చూసి ప్రతి ఏకాదశి రోజు ఇలాగే చేయాలి అని చెప్పి అనుకుంటారనమాట. అంతేకాకుండా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీకు ధనానికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నీ పోతాయని చెప్పి చెప్పుకోవచ్చు. శనివారం రోజు ఏకాదశి కలిసి రావడం అనేది చాలా అదృష్టం. ఈ రోజు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, అసలు ఈ రోజు ఎలా దీపాన్ని వెలిగించుకోవాలి, దీపంలో ఏమి వేసి వెలిగించాలి, ఇదంతా కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఈరోజు ఏం చేయాలంటే శనివారం రోజు ఉదయాన్నే చక్కగా నిద్రలేగవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలి అని చెప్పి తెలుసుకోండి. ఈ రోజు చక్కగా ఇంటి కార్యక్రమాలు ఇంట్లో పనులన్నీ కూడా ముగించుకున్న తర్వాత నీట్గా మీద ఒకవేళ మట్టి నేల అయితే పేడతో కల్లాపు చల్లుకోండి. లేదు మామూలుదే అనుకుంటే కనుక మామూలుగా కల్లాపు చల్లేసుకొని మంచిగా ముగ్గులు పెట్టేసుకోండి. తరువాత మీరు గడపకి కూడా ఈరోజు పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. ఉదయాన్నే మీరు మంచిగా ఈ పనులన్నీ కూడా ముగించుకున్న తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకోండి. కుదిరితే స్నానం చేసే నీటిలో కొంచెం పసుపును వేసుకొని స్నానం చేసే ప్రయత్నం చేయండి. ఉతికిన బట్టలను ధరించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకసారి ధరించి పక్కన పెట్టిన బట్టలు అవి ఇడిచిన బట్టల కిందకే వస్తాయన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి బట్టలు ధరించవద్దండి. ముఖ్యంగా ప్రత్యేకించి దీపం పెట్టేటప్పుడు అటువంటి బట్టలు అనేవి ధరించకూడదు. ఉతికిన బట్టలే ధరించుకోవాలని చెప్పి గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లటి వస్త్రాలకి ఈరోజు దూరంగా ఉండండి. ఇక ఈరోజు మంచిగా ఉతికిన బట్టలు వేసుకోండి. ఉతికిన బట్టలు కూడా మీ దగ్గర పసుపు రంగు బట్టలు ఉంటే కనుక పసుపు రంగు బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి. గడపలకు పసుపు రాసి అన్నీ కూడా మీరు ముగించుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే కనుక మీరు మంచిగా ఈరోజు దేవుడి పటాలకు మంచిగా పూలమాలలతో అలంకరించుకోండి. పూలమాలలతో అలంకరించుకునే సమయంలో మీ దగ్గర తులసి మాల ఉంటే కనుక వెంకటేశ్వర స్వామికి వేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శనివారం పైగా వెంకటేశ్వర స్వామికి పైగా ఏకాదశి కలిసి రావడం అనేది చాలా విశేషం అన్నమాట. ఈరోజు తులసి మాలతో స్వామివారిని అలంకరించుకుంటే మనం ఏది కోరితే అది స్వామివారు లేదు అనకుండా ఇస్తారు. ఒకవేళ మీ దగ్గర మాల లేకపోయినా కనీసం తులసి దళాలు ఒక 5 ఆకులనైనా కానీ తీసుకొని స్వామివారి పాదాల దగ్గర మీరు పెట్టే ప్రయత్నం చేయండి. ఇక మనల్ని ఎన్నో సమస్యలు బాధ పెడుతూ ఉంటాయండి. జాతక దోషాలు కానివ్వండి, లేదా మనకి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, లేదా వాస్తు దోషాలు కానివ్వండి, లేదా ఇంట్లో చిన్న చిన్న గొడవలు కానివ్వండి, ఇలా అనేక రకాల సమస్యలు చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు అనేక రకాల సమస్యలు అనేవి మనల్ని హింసిస్తూ నష్టపెడుతూ కష్టపెడుతూ ఉంటాయి కదా. అవన్నీ పోవడానికి శనివారం అనేది ఈరోజు పెట్టుకునే దీపానికి చాలా ప్రత్యేకమైన విశేషం ఉంటుందన్నమాట. అయితే ఈరోజు ఏం చేయాలి అంటే కనుక దీపం వెలిగించుకునేటప్పుడు కొన్ని నియమ నిష్టలు పాటించుకుంటూ మీరు దీపాన్ని వెలిగించుకోవాలి. ఈరోజు మీరు దీపాన్ని కనుక మట్టి ప్రమిదలో మామూలుగా తులసి అంటే రావి ఆకు మీద కానివ్వండి, తమలపాకు మీద కానివ్వండి మీరు స్వస్తిక్ గుర్తుని వేసి దాని మీద దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక మీరు దీపాన్ని వెలిగించుకునేటప్పుడు నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగించుకోండి. ఈరోజు మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించుకునేటప్పుడు అందులో ఒక రూపాయి బిళ్ళను వేసి దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు అనేక రకాలైన కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయండి. మీరు పడుతున్న సమస్యలు, మీ జాతక దోషాలు అన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇంకా శనివారం కలిసి రావడం ఏకాదశి చాలా విశేషమైన రోజు. స్వామివారికి ఇష్టమైన పిండి దీపాన్ని కూడా చాలా మంది కూడా ఇన్ని వారాలు అని చెప్పి వెలిగించుకుంటూ ఉంటారు. 3 వారాలని 5 వారాలని 7 వారాలని చేసుకుంటూ ఉంటారు. అలా మీరు పిండి దీపాన్ని తయారు చేసుకొని వెలిగించుకుంటే ఈరోజు ఏకాదశి కలిసి రావడం శనివారంతో కూడుకొని రావడం అనేది చాలా విశేషం. కాబట్టి మీరు పిండిని బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి బెల్లం నీళ్ళతో కలిపే ప్రయత్నం చేయండి. పిండి దీపాన్ని మీరు తయారు చేసుకునేటప్పుడు ఇది చాలా మంచిదన్నమాట. దాని మీద ఈ విధంగా
వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని అలంకరించుకొని ఈ విధంగా మంచిగా ప్రమిదలాగా చేసుకొని మీరు ఏ ఆకారమైనా చేసుకోవచ్చు. మంచిగా ఈ విధంగా చేసుకొని చక్కగా అందులో నువ్వుల నూనె వేసి ₹1 బిళ్ళను వేసి మీరు దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి. మట్టి ప్రమిదలోనైనా రూపాయి బిళ్ళ వేయొచ్చు, ఇంకా పిండి ప్రమిదలోనైనా రూపాయి బిళ్ళను వేసుకోవచ్చు అండి. రూపాయి బిళ్ళను వేసుకోవడం వల్ల మీరు అంటే రూపాయి బిళ్ళను వేసుకునేటప్పుడు ఏదైనా సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఏ కష్టాలైతే ఉన్నాయో, ఏ బాధలైతే ఉన్నాయో, మా దగ్గర డబ్బు నిలవడం లేదు, ధనం నిలవడం లేదు, ఇలా ఏ సమస్యలు అయితే ఉన్నాయో సమస్యలన్నీ కూడా చెప్పుకొని మాకు ఇవన్నీ తీరాలి అని చెప్పి సంకల్పం చేసుకొని మీరు రూపాయి బిళ్ళను వేసి దీపాన్ని వెలిగించుకోండి. ఇక ఇందాక నేను చెప్పినట్లుగా మీరు దీపాన్ని తమలపాకు మీద స్వస్తిక్ గుర్తు వేసుకొని దీపాన్ని పెట్టుకునే ప్రయత్నం చేసి వెలిగించండి. లేదా తమలపాకులు లేవు అనుకుంటే రావి ఆకు మీద పెట్టుకుంటే దీపానికి కూడా ఈరోజు చాలా విశిష్టత ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఎందుకంటే రావి చెట్టు అంటేనే మనకి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి మీరు పిండి దీపాన్నైనా కానివ్వండి, లేదా మామూలు దీపాన్నైనా కానివ్వండి, రావి ఆకు మీద కానీ లేదా తమలపాకు మీద కానీ పెట్టుకొని వెలిగించుకుంటే చాలా మంచిది అని చెప్పి గుర్తుంచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయో, ఎంత సంపాదిస్తారండి, చాలా కష్టపడి సంపాదిస్తారు, కానీ చేతిలో రూపాయి కూడా నిలవదనమాట. అలా డబ్బు అంటే డబ్బు నిలవడం లేదు అనుకున్న వాళ్ళకి ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి అన్నమాట. దీపం మట్టి ప్రమిదలో వేసినా లేదా పిండి ప్రమిదలో వేసినా కానీ మీరు రూపాయి బిళ్ళని వేసుకొని అది మీరు రావి ఆకు మీద పెట్టుకున్నా పర్వాలేదు, తమలపాకు మీద పెట్టుకున్నా పర్వాలేదండి. రూపాయి బిళ్ళను వేసుకొని వెలిగించుకుంటే చాలా మంచిది. ఇక శనివారం ఏకాదశి రోజు వస్తుంది కాబట్టి, అద్భుతమైన రోజు కాబట్టి ఈరోజు మీరు కుదిరితే కనుక రావి చెట్టుని వెళ్ళి తాకి అక్కడ 3 ప్రదక్షిణలు చేసి అక్కడ మీరు పచ్చ కర్పూరం వెలిగించే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎటువంటి కష్టాలున్నా, బాధలున్నా అవన్నీ పోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి. ఎందుకంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగితే ఆ ఇంట ఆ కుటుంబానికి ఎటువంటి కష్టాలు అనేవి కలగవు. ఇక మీరు దీపం వెలిగించుకునేటప్పుడు రూపాయి బిళ్ళ వేసినా లేదా ఒక యాలుకని వేసినా లేదా ఒక లవంగాన్ని వేసుకొని అయినా కానీ మీరు దీపాన్ని వెలిగించుకోవచ్చు. ప్రత్యేకించి ఈరోజు తులసి కోటను పూజించుకోవాలి అని చెప్పి గుర్తుంచుకోండి. ఇలా సింపుల్గా ఏ ఆడంబరం లేకుండా సింపుల్గా చక్కగా ఈ విధంగా దీపాన్ని అంటే దీపారాధన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఇక మీరు చేయవలసింది ఏంటంటే కనుక పచ్చకర్పూరం పరిహారం. ఇప్పుడు నేను చెప్పే పరిహారం కూడా చాలా పవర్ఫుల్ అండి. ఈ పరిహారాన్ని కూడా కుదిరితే చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మీ యొక్క జీవితాన్ని, మానవ జీవితాన్ని మారుస్తుంది అనమాట. పేదవాడిని డబ్బున్న వాడిలాగా మారుస్తుంది. మీరు ఏం చేయాలంటే కనుక పచ్చకర్పూరం చాలా కాస్ట్ ఉంటుందని చెప్పి చాలామంది తెచ్చుకోరు పచ్చకర్పూరాన్ని. కానీ మనం ఎన్నెన్నో ఖర్చులు చేసుకుంటూ ఉంటాము. పచ్చకర్పూరాన్ని కూడా తెచ్చుకోండి. పచ్చకర్పూరం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. పచ్చకర్పూరం ఎవరింట్లో అయితే ఆ సువాసన వస్తూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి. మీకు పచ్చకర్పూరం ఏదైనా బాక్స్లో పెట్టి మీరు మూత పెట్టుకుంటే అంటే మరీ బిగించి పెట్టకూడదు. కొంచెం ఆ వాసన అనేది వస్తూ ఉండాలన్నమాట. ఆ వాసన అనేది వస్తూ ఉంటే కనుక ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. వెనకటి రోజుల్లో సాధువులు కానీ, మునులు కానీ, పెద్ద పెద్ద ఋషులు కానీ వీళ్ళందరూ కూడా పచ్చకర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ విధంగా శనివారం రోజు మీరు పచ్చకర్పూరాన్ని ఏం చేయాలి అంటే కనుక కొంచెం హారతి ఇచ్చేటప్పుడు కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా మామూలు కర్పూరంతో కలిపి మీరు హారతి ఇస్తే కనుక ఆ హారతి ఇచ్చే సమయంలో మీరు ఏదైతే సంకల్పం కోరుకుంటారో ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక మాకు పొరుసులో చిల్లిగవ్వ ఉండడం లేదు, మాకు డబ్బు నీటిలా ఖర్చు అయిపోతుంది, మేము ₹10 ఖర్చు పెట్టే దగ్గర ₹100 అయిపోతుంది, మాకు 200 ఖర్చు పెట్టే దగ్గర ₹2000 అయిపోతుంది, పొరుసులో మాకు రూపాయి కూడా నిలవడం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక పచ్చకర్పూరాన్ని కొంచెం పాలల్లో ముంచి తర్వాత దాన్ని తీసి అది మీరు పర్సులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీ దగ్గర డబ్బు నిలుస్తుంది. మీ యొక్క ఖర్చులు అనేవి మీ ఆటంతటికి అవే తగ్గిపోతాయి అన్నమాట. దానివల్ల డబ్బు బాగా నిలకడగా మీ దగ్గర నిలబడుతుంది. ధనద్వారాలు అనేవి తెరుచుకుంటాయి అన్నమాట. కనుక పర్సులో ఎప్పుడు కూడా పచ్చకర్పూరాన్ని ఉంచుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి మన పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పర్సులో పచ్చకర్పూరం ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈరోజు ఏకాదశి కాబట్టి మీరు మాంసాహారం తినకూడదండి. మాంసాహారం తింటే కనుక సకల దరిద్రాలు అనేవి వెంట పడతాయన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో శనివారం చాలా మంది మాంసాహారం తినరు, కొంతమంది తింటూ ఉంటారనమాట. పైగా ఏకాదశితో కలిసి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు మాంసాహారం అనేది తినకూడదు. అంటే చేపలు, గుడ్లు, గుమ్మడికాయ ఇవన్నీ కూడా ఏవి తినకూడదు. చాలా మంది కూడా శనివారం ఉపవాసం ఉంటూ ఉంటారనమాట.
ఈరోజు ఉపవాసం అంటే కటిక ఉపవాసం చేయకూడదండి. ఎప్పుడు కూడా పాలు, పండ్లు, పండ్ల రసాలు వీటన్నింటినీ తీసుకోవాలి. అన్నం కూడా తినవచ్చు, కాకపోతే చిన్నులపాయి, ఈ ఉల్లిపాయ ఇవి లేకుండా అన్నం తినాలన్నమాట. అది కూడా లైట్గా తినాలి. ఈరోజు కనుక ఈ కూర వండుకొని తింటే మీకు చాలా అదృష్టం అంటే అదృష్టం పడుతుందండి. అది వంకాయ అన్నమాట. మీరు వంకాయ పులుసు కానీ, వంకాయ పచ్చడి కానీ, వంకాయ కూర కానీ, వంకాయకు సంబంధించిన వంటకాలు ఈరోజు చేసుకొని తినడం వల్ల మీకు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పి మన పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శనివారం ఏకాదశితో కలిసి వచ్చిన రోజు వంకాయ కూర వండుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ యొక్క నిష్ట నియమాలు పాటించుకుంటూ ఈ శనివారం ఏకాదశి రోజు కలిసి వచ్చిన రోజు ఈ విధంగా దీపాన్ని వెలిగించుకుంటే మీకు మంచి జరుగుతుంది. మీకు అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి, డబ్బు నిలకడగా ఉంటుంది, ధన ద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు పాటించవలసిందిగా కోరుతున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.